వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులైంది ఎవరు అంటే బాలీవుడ్ యాక్టర్ అయిన విక్కీ కౌశల్. ఇతను రీసెంట్గా చావా మూవీలో కూడా యాక్ట్ చేశారు. విక్కీ కౌశల్ ఇతను టాటా మోటార్స్ ప్యాసింజర్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇతను నియమితులయ్యారు. ఈ సహకారం ఎలా ప్రారంభమవుతుందంటే టేక్ ద కర్వ్ అనే ప్రచారంతో ప్రారంభమవుతుంది. 2025 ఐపీఎల్ టైంలో టాటా కర్వ్ ఎస్యూవి లాంచ్ను స్పాట్లైట్ చేస్తుంది. ఎస్యూవి అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. టాటా మోటార్స్ యొక్క చైర్మన్గా ఎవరు ఉన్నారంటే నటరాజన్ చంద్రశేఖరన్. ఈ టాటా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. టాటా యొక్క స్థాపకుడు ఎవరు అంటే జేఆర్డి టాటా. టాటా కంపెనీకి చెందిన అతిపెద్ద స్టాక్ ఏది అంటే టీసీఎస్. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. నెక్స్ట్ టాపిక్ 2024 ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశం. ప్రపంచంలో రెండవ టీ ఎగుమతిదారు దేశం ఏది అంటే భారతదేశం. 2024లో శ్రీలంకను అధిగమించి ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశంగా భారతదేశం అవతరించింది. ఈ టీ ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే కెన్యా. భారతదేశంలోని అస్సాం, డార్జిలింగ్ మరియు నీలగిరి టీలు ప్రపంచంలో ఎంతో అత్యుత్తమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఫస్ట్ భారతదేశంలో టీ ఎగుమతి ప్రారంభించిన దేశం ఏది అంటే చైనా. భారతదేశంలో టీ పరిశ్రమను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1837లో. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే బ్రిటిష్ వారు. టీ ఎగుమతి చేసే అగ్రదేశాలు ఏవి అంటే చైనా, కెన్యా, శ్రీలంక, భారతదేశం మరియు పోలాండ్. భారతదేశంలో తేయాకు గల రాష్ట్రం ఏది అంటే అస్సాం. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే టీలో ఎక్కువ భాగం ఏ టీ ఎగుమతి అవుతుందంటే బ్లాక్ టీ. ఇది దాదాపు 96% ఎగుమతి అవుతుంది. మొట్టమొదటి టీ పరిశ్రమను ఎక్కడ స్థాపించారంటే అస్సాంలో. నెక్స్ట్ టాపిక్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ఎండి మరియు సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే రాహుల్ భావే. రాహుల్ భావే ఇతను ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ప్రధానమంత్రి. ఈ క్యాబినెట్ మంత్రులను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి ఈ క్యాబినెట్ మంత్రులను ఆర్టికల్ 75 ప్రకారం నియమిస్తాడు. ఆర్టికల్ 75 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. క్యాబినెట్ సెక్రటరీని ఎవరు నియమిస్తారంటే క్యాబినెట్ నియామక కమిటీ. యూపీఎస్సీ చైర్మన్ని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 316 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ని నియమిస్తారు. ఈ ఐఎఫ్సిఐ స్థాపన ఏ ఇయర్లో జరిగిందంటే 1948 జూలై 1. ఐఎఫ్సిఐ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశపు మొదటి అభివృద్ధి ఆర్థిక సంస్థ. ఈ ఐఎఫ్సిఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ ఐఎఫ్సిఐ పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడంలో తన యొక్క కీలక పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పౌర సేవల కోసం ఆల్ చాట్బట్ సారథిని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే హర్యానా ప్రభుత్వం. ఈ హర్యానా ప్రభుత్వం సారథిని ఆవిష్కరించింది. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే హర్యానా ముఖ్యమంత్రి అయిన నయాబ్ సింగ్ సైని. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రోలో ఏకీకృతం చేయడం ద్వారా పాలనను ఆధునీకరించడం. ఈ చాట్బట్ 17,820+ ప్రభుత్వ పత్రాలకు తక్షణ ప్రాప్యతను అందిస్తుంది. ఈ చాట్బట్ యొక్క లక్ష్యం ఏమిటంటే నోటిఫికేషన్స్, ఆర్డర్స్, చర్యలను క్రమబద్ధీకరించడం మరియు వాటి యొక్క విధానాలను తిరిగి పొందే సాంప్రదాయ బ్యూరోక్రటిక్ ప్రక్రియలపై ఆధారపడడాన్ని ఈ చాట్బట్ తగ్గిస్తుంది.
నెక్స్ట్ టాపిక్ 2025 సీనియర్ ఏషియన్ రేజ్లింగ్ ఛాంపియన్షిప్. 2025 సీనియర్ ఏషియన్ రేజ్లింగ్ ఛాంపియన్షిప్. ఏషియన్ రేజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇది ఎక్కడ జరిగిందంటే జోర్దాన్లోని అమ్మాన్లో. ఇది 2025 రేజ్లింగ్ ఛాంపియన్షిప్గా ఎవరు ఉన్నారంటే సునీల్ కుమార్. ఇతడు 87 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పతాకాన్ని భారతదేశానికి సాధించాడు. సెమీఫైనల్లో ఇతను ఇరాన్ దేశానికి చెందిన యాసిన్ అలీ అజీజ్ చేతిలో ఇతను ఓడిపోయారు. సునీల్ 5వ సీనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ పతాకాలు చూస్తే 2019లో ఇతనికి రజతం వచ్చింది. అదేవిధంగా 2020 స్వర్ణం, 2022లో రజతం, 2023లో కాంస్యం మరియు 2025లో ఇతను కాంస్యాన్ని భారతదేశానికి సాధించాడు. ప్రస్తుతం రేజ్లింగ్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే సంజయ్ సింగ్. అత్యుత్తమ భారత రేజ్లర్గా ఎవరున్నారంటే సునీల్ కుమార్. సాగర్ ధంకర్ హత్య కేసులో ఇతనిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను భారత రేజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్ అయిన ఏకైక వ్యక్తి మరియు ఇతను 3 సార్లు కామన్వెల్త్ గేమ్స్లో ఛాంపియన్గా కూడా ఉన్నారు. అత్యధిక ఒలింపిక్ రేజ్లింగ్ గోల్డ్ మెడల్స్ సాధించింది సోవియట్ యూనియన్. టోటల్ 62 గోల్డ్ మెడల్స్ను సాధించింది. ఇది ఆల్ టైమ్ లిస్ట్లో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ 57 పతాకాలతో ముందంజలో ఉంది. నెక్స్ట్ టాపిక్ మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన. ఈ మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెనను ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి మోదీ. దీనిని ఏ తేదీన ప్రారంభించబోతున్నారంటే ఏప్రిల్ 6న. ఇది కొత్త పమ్మాన్ రైలు వంతెన. ఈ పమ్మాన్ ద్వీపం ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఉంది. 2.10 కిలోమీటర్లు విస్తరించి ప్రధాన భూభాగంలోని మండపాన్ని పంబాన్ ద్వీపంలోని రామేశ్వరానికి ఈ వంతెన కలుపుతుంది. తమిళనాడులోని రైలు కనెక్టివిటీని ఈ వంతెన మెరుగుపరుస్తుంది. ఈ పంబాన్ ద్వీపం ఇది ద్వీపకల్ప భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న ఒక ద్వీపం. ఈ పంబాన్ రైలు వంతెన 1914 కలోనియన్ కాలం నాటి వంతెన. ఈ పంబాన్ రైలు వంతెన 1914 కలోనియల్ కాలం నాటి వంతెన స్థానంలో రానుంది. ఈ సందర్భంగా తాంబరం మరియు రామేశ్వరం మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారంటే అశ్విని వైష్ణవ్. అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఇఓగా ఎవరు ఉన్నారంటే సతీష్ కుమార్. ఇతను రైల్వే బోర్డు యొక్క చైర్మన్. భారతదేశంలో పొడవైన రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే తమిళనాడులోని పురచ్చి తలైవా డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. అతి చిన్న రైల్వే స్టేషన్ ఏది అంటే ఒరిస్సాలో ఉన్న బాన్సప్పాని. ఇది ఒకే ఒక్క ప్లాట్ఫామ్తో ఉంటుంది. పొడవైన రైలు ఏదంటే వివేక్ ఎక్స్ప్రెస్. ప్రపంచంలో పొడవైన రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే భారతదేశంలోని హుబిల్లా జంక్షన్. ఇది 1507 మీటర్లు ఉంటుంది. భారత్లో మొదటి మహిళా రైల్వే డ్రైవర్ ఎవరు అంటే సురేఖ శంకర్ యాదవ్. భారత్లో అతి పొడవైన సొరంగం ఎక్కడ ఉందంటే పీర్ పంజాల్. దీనిని బనిహాల్ కజీగుండ్ రైల్వే సొరంగం అని కూడా అంటారు. నెక్స్ట్ టాపిక్ అక్టోబర్ 2025 భారత పర్యటనలో అర్జెంటీనా జాతీయ ఫుట్బాల్ జట్టు. భారత్ పర్యటనలో అర్జెంటీనా జాతీయ ఫుట్బాల్ జట్టు నుంచి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జాతీయ ఫుట్బాల్ జట్టు అక్టోబర్ 2025న వీరు కేరళలో జరిగే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం భారత్ని సందర్శిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ ట్రై సర్వీస్ విన్యాసం ప్రచండ్ ప్రహార్. ఈ ట్రై సర్వీస్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డొమైన్ ఇది ఒక సైనిక విన్యాసం. ఈ విన్యాసం పేరు ప్రజందహార్. ఈ విన్యాసం ఎక్కడ జరగబోతుందంటే అరుణాచల్ ప్రదేశ్లోని చైనాతో సరిహద్దు వెంబడి హిమాలయాల్లో ఈ విన్యాసం జరగనుంది. ఇది భారత సైన్యం, భారత నౌకాదళం మరియు భారత వైమానిక దళం యొక్క సైనిక సంయుక్త విన్యాసం. ఇది ఏ తేదీన జరిగిందంటే మార్చ్ 25 నుంచి 27 వరకు జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో భారతదేశం యొక్క సోషల్ ప్రొటెక్షన్ డేటా పులింగ్
ఎక్సర్సైజ్. ఈ విన్యాసం పేరు వచ్చేసి సోషల్ ప్రొటెక్షన్ డేటా పులింగ్. ఇది ప్రారంభించింది ఎవరు అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థలు సంయుక్తంగా ఈ విన్యాసాన్ని ప్రారంభించాయి. ఈ విన్యాసం ఏ తేదీన ప్రారంభమైందంటే మార్చి 19, 2025న. ఈ విన్యాసంలో ఫేజ్ 1లో ఎంపిక చేయబడిన రాష్ట్రాలు ఎన్ని అంటే 10 రాష్ట్రాలు. అవి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు గుజరాత్. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటంటే దేశవ్యాప్తంగా సామాజిక రక్షణ ప్రయోజనాలపై అవగాహనను పెంచడం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా. భారత్ ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో 1919 నుంచి సభ్య దేశంగా ఉంది. నెక్స్ట్ టాపిక్ సోర్స్ ఎక్స్ ఇండియా 2025. ఈ సోర్స్ ఎక్స్ ఇండియా యొక్క ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. ఈ సోర్స్ ఎక్స్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో. ఇది ఏ తేదీన జరిగిందంటే మార్చి 26 నుంచి 28 వరకు. సోర్స్ ఎక్స్ ఇండియా ఇది దేశంలో మొట్టమొదటి గ్లోబల్ మార్కెట్ ప్లేస్. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ సంతోష్ కుమార్ సారంగి దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ రిపల్స్ ఆఫ్ చేంజ్ పుస్తకం. ఈ రిపల్స్ ఆఫ్ చేంజ్ పుస్తకాన్ని మార్చి 26న జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ రూరల్ వాష్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియాలో భాగంగా ఆవిష్కరించారు. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే జల్ శక్తి మంత్రి అయిన సిఆర్ పటేల్. ఈ పుస్తకాన్ని ప్రచురించింది ఏ సంస్థ అంటే యూనిసెఫ్ ఇండియా సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. రిపల్స్ ఆఫ్ చేంజ్ గ్రామీణ భారతదేశం నుండి 10 శక్తివంతమైన కథనాలను కలిగి ఉంది. ఇది యూనిసెఫ్ చే డాక్యుమెంట్ చేయబడింది. ఈ కథనాలు లింగ సాధికారత, కమ్యూనిటీ నాయకత్వం మరియు అట్టడుగు ఆవిష్కరణల ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు జల్ జీవన్ మిషన్ యొక్క పరివర్తన ప్రభావాన్ని ఈ పుస్తకం ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ టాపిక్ పురుషుల రేగు జట్టు 2025. ఈ పురుషుల రేగు జట్టు 2025 సెపక్ టాక్రా ప్రపంచ కప్లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల రేగు జట్టుకు చెందినవాడు. ఈ పురుషుల రేగు జట్టు ఎక్కడ జరిగిందంటే బీహార్లోని కంకర్బాగ్, పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో ఇది జరిగింది. ఇది ఏ తేదీన జరిగిందంటే 2025 మార్చి 20 నుంచి 25 వరకు జరిగింది. భారత్ ఫైనల్లో జపాన్ను ఓడించింది. ఈ రేగు క్రీడ అంటే ఏమిటంటే ఇది ఫుట్బాల్ మరియు వాలీబాల్ యొక్క మిశ్రమం. అదేవిధంగా భారత్లో దీనిని కిక్ వాలీబాల్ అని కూడా పిలుస్తారు. భారత్కు ప్రపంచ కప్లో 7 పతాకాలు వచ్చాయి. అందులో 1 స్వర్ణం, 1 రజతం, 5 కాంస్య. నెక్స్ట్ టాపిక్ విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి యునెస్కోతో ఎంఓయుపై సంతకం చేసిన రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రభుత్వం మరియు యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంఓయు యొక్క లక్ష్యం ఏమిటంటే ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా యునెస్కో హిమాచల్ ప్రదేశ్ తన విద్యా వ్యవస్థను ఆధునీకరించడంలో మద్దతును ఇస్తుంది. హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు అంటే సుఖ్విందర్ సింగ్ సుకు. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే శివ్ ప్రతాప్ శుక్లా. నెక్స్ట్ టాపిక్ డిఆర్డిఓ ద్వారా పరీక్షించబడిన విఎల్ఎస్ ఆర్ఎస్ఏఎం. ఇది ఏ తేదీన పరీక్షించబడిందంటే మార్చి 27, 2025న. విఎల్ఎస్ ఆర్ఎస్ఏఎం అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి వర్టికల్ లైన్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. దీనిని పరీక్షించినది ఏది అంటే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు భారత నావికా దళం ఈ విఎల్ఎస్ ఆర్ఎస్ఏఎంను పరీక్షించాయి. దీనిని ఎక్కడ పరీక్షించారంటే
ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద పరీక్షించారు. డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్మన్ ఎవరు అంటే సమీర్ వి కామత్. డిఆర్డిఓ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే రక్షణ మంత్రిత్వ శాఖ. డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. డిఆర్డిఓ యొక్క నినాదం ఏమిటంటే బాలస్య మూలం విజ్ఞానం. బాలస్య మూలం విజ్ఞానం అంటే ఏమిటంటే బలానికి మూలం సైన్స్, దేశాన్ని శాంతి మరియు యుద్ధంలో నడిపిస్తుంది. డిఆర్డిఓని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1958. భారతదేశంలో డిఆర్డిఓ ఎవరు స్థాపించారంటే జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ టాపిక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క బడ్జెట్. 2025-26లో యూనియన్ బడ్జెట్ ఎంత ఉందంటే 50,65,345 కోట్లు. ఈ బడ్జెట్ను రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 112 ఇది యూనియన్ బడ్జెట్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే 202. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత ఉందంటే 3,22,359 కోట్లు. తెలంగాణ యొక్క బడ్జెట్ ఎంత ఉందంటే 3,04,965 కోట్లు. నెక్స్ట్ టాపిక్ త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం. ఈ త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. ఇది ఎవరు ప్రారంభించారంటే సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అయిన అమిత్ షా. ఈ యూనివర్సిటీ పేరు వచ్చేసి త్రిభువన్. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్. ఈ యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏమిటంటే సహకార రంగంలో విద్యా పరిశోధన, శిక్షణ, విప్లవాత్మక మార్పులను తీసుకురావడం. IRMA స్థాపన ఏ ఇయర్లో జరిగిందంటే 1979. దీనికి డాక్టర్ వర్గీస్ కురియన్ స్ఫూర్తితో ఈ యొక్క స్థాపన జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఆసియా ఖండంలో అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో అతిపెద్ద తులిప్ గార్డెన్ శ్రీనగర్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే ఒమర్ అబ్దుల్లా. ఇతను జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి. దీనిని ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ టాపిక్ భారత్ ఉగాండా సంయుక్త వాణిజ్య కమిటీ. భారత్ ఉగాండా యొక్క సంయుక్త వాణిజ్య కమిటీ ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఏ తేదీన జరిగిందంటే 2025 మార్చి 25 నుంచి 26 వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఎన్నో సమావేశం అంటే 3వ సమావేశం. 23 ఏళ్ల తర్వాత సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశం జరిగింది. ఉగాండా యొక్క రాజధాని ఏది అంటే కంపాలా. ఉగాండాకి భారత ప్రధాన ఎగుమతులు ఏంటి అంటే ఫార్మా ఉత్పత్తులు, మిషనరీ మరియు రసాయనాలు. నెక్స్ట్ టాపిక్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఈ స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫుడ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ ఈ నివేదిక 3వసారి విడుదలైంది. ఈ రిపోర్ట్ను ఏ తేదీన విడుదల చేశారంటే మార్చి 23, 2025. ఈ రిపోర్ట్ విడుదల చేసింది ఎవరు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే రోమ్, ఇటలీ. ఫస్ట్ ఎప్పుడు విడుదల చేసిందంటే ఈ రిపోర్ట్ను 1998, సెకండ్ 2010, మూడవసారి 2025లో దీని యొక్క నివేదికను విడుదల చేసింది. 2025 ఈ నివేదిక ప్రకారం 60% ఆహారం కేవలం 9 పంటల నుంచే వస్తుంది. ఆ 9 పంటలు ఏవి అంటే చెరుకు, మొక్కజొన్న, బియ్యం, గోధుమ, ఆలుగడ్డ, పామాయిల్, షుగర్, బీట్ మరియు కసావా. స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఎక్కడ ఉందంటే నార్వేలో. భారత్లో విత్తన భద్రత సంస్థ ఏది అంటే NBPGR. NBPGR అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ప్రధానమంత్రి వాణి, PM వాణి. ఈ PM వాణి అనేది ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతంలో హై స్పీడ్ నెట్ను కల్పించడం. ఈ PM వాణి ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2020లో. అదేవిధంగా డిజిటల్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైందంటే 2015. ఈ PM వాణి మార్చి 20, 2025 నాటికి దేశవ్యాప్తంగా 2,78,439 హాట్స్పాట్లను నెలకొల్పుతాయి. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.